మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎప్పుడైతే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వెనకబడిందో ఇప్పుడు ఆ ప్లేసెస్ పరిస్థితి ఏంటి అన్న చర్చ నడుస్తుంది. ఉత్తరప్రదేశ్లో వచ్చేటప్పటికి విపక్షాలని ఒకటే రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నిక ఇదే మరొక 10 అసెంబ్లీ ఎలక్షన్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో ఒక్కటై దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇంకోవైపు మహారాష్ట్రలో పరిస్థితి ఏంటి అంటే తాజాగా సకల్ సామ్ సంస్థ ఓ సర్వే చేసింది. వీళ్ళ లెక్క ప్రకారం బీజేపీ మిత్రపక్షాలు 2వ స్థానానికి పడిపోబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూటమి అంటే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ థాకరే పార్టీ కలిపి 152 స్థానాలు గెలుచుకుంటాయని, భారతీయ జనతా పార్టీ కూటమి 136 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఇందులో రీజనల్ వైడ్గా చూస్తే ముంబై, కొంకణ్ ఏరియాలో 73 సీట్లు కానీ బీజేపీ కూటమి 48, కాంగ్రెస్ కూటమి 25 గెలుచుకుంటుందని, నార్త్ మహారాష్ట్రలో 34 గాను బీజేపీ 10, కాంగ్రెస్ పార్టీ 14, విదర్భాలో 64 గాను బీజేపీ 29, కాంగ్రెస్ 35 గెలుచుకుంటాయి అన్నటువంటిది. అలాగే